జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో మీకు టికెట్ ఇవ్వకపోవడం గల కారణాలు ఏంటి సార్? కేసీఆర్ గారు మా అధినాయకుడు. 3 సార్లు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. 3 సార్లు, మొదటిసారి 33,000, రెండోసారి 58,000, మూడోసారి 37,000 తోటి గెలవడం జరిగింది. 3 సార్లు నా మీద టికెట్ అడిగింది తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన కడియం శ్రేయర్ గారు. నిజంగా నాకంటే సీనియర్ నాయకుడు, నేను దాంట్లో ఏం లేదు. కానీ ఆయన పార్టీలు మార్చుకుంటూ రావడం జరిగింది, నాయకులను మార్చుకుంటూ రావడం జరిగింది. సో ఆ క్రమంలో 2014లో మా ఇద్దరికి టికెట్ అడిగినప్పుడు త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని కేసీఆర్ గారి పిలుపుని అందుకొని 2011లో తెలంగాణ వస్తుందో రాదో తెలియదు కానీ అధికార కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ చిటికనేలు పట్టుకొని కేసీఆర్తో పాటు యావత్ తెలంగాణ మొత్తం కూడా ఉద్యమంలో తిరగడం జరిగింది. ఆ రకంగా తెలంగాణ ఉద్యమంలో మాదిగళ్లలో ఆత్మస్థైర్యం నింపడానికి, మాదిగ అస్తిత్వాన్ని పెంచడానికి, మాదిగలు ముందు వరుసలో ఉండి పనిచేస్తే రేపు రాబోయే రోజుల్లో మాదిగలు ఎక్కువ లబ్ధి పొందడానికి అవకాశం ఉన్నది. తెలంగాణ మొత్తంలో అత్యధిక జనాభా గల ఏకైక కులం అన్నప్పుడు అది మాదిగ కులంగానే చెప్పాల్సి వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అటు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినట్టు మాదిగ అస్తిత్వాన్ని కూడా కాపాడుకున్నట్టు ఉంటుందని చెప్పేసి నేను పార్టీలో చేరిన తర్వాత మరి 2011 నుండి 2014 వరకు ఉద్యమంలో పనిచేయడం జరిగింది. తర్వాత ఎలక్షన్ వచ్చినప్పుడు 2014లో కడియం శ్రేయర్ గారు మేమిద్దరం టికెట్ అడిగినప్పుడు నాకే ఇవ్వడం జరిగింది. అవును సార్. 2018లో మళ్ళీ మేమిద్దరం అడిగితే నాకే ఇవ్వడం జరిగింది. 2023 వచ్చేసే వరకు కేసీఆర్ గారిని బ్లాక్ మీద వేశారు. అంటే కేసీఆర్ చేసిన సర్వేలో మొదటి 10 స్థానాలలో, గెలిచే 10 స్థానాల్లో గన్పూర్ నియోజకవర్గం ఉన్నది. అవును. సో ఆ క్రమంలో మళ్ళీ కనుక మీరు రాజయ్యకే టికెట్ ఇచ్చారంటే నేను కాంగ్రెస్ పోతానని చెప్పేసి డైరెక్ట్గా కేసీఆర్ తోటి, కేటీఆర్ తోటి, హరీష్ రావు తోటి డైరెక్ట్గానే చెప్పడం జరిగింది. అతను ఎవరు, కడియం శ్రేయర్ గారు, పార్టీ మారుతాను, ఎట్లాగో మీరు మళ్ళీ రాజయ్యకి ఇచ్చేది ఉంటే మేము ఇన్ని రోజులు మిమ్మల్ని నమ్ముకొని నాకు ఇస్తలేరు, 2 సార్లు ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, నన్ను డిప్యూటీ సీఎం చేసిండు, ఎంపీ చేసిన, అదంతా మర్చిపోయి నాకు ఎమ్మెల్యేనే కావాలి అని పట్టుబట్టడంతో నేను కాంగ్రెస్ పార్టీలకు పోతా అని చెప్పేసి ఆయన మాట్లాడినప్పుడు ఎలక్షన్ల సమయంలో ఒక సీనియర్ లీడరు, ఎక్స్ డిప్యూటీ సీఎం, ఎంపీ, ఎమ్మెల్సీ, క్యాబినెట్ మంత్రిగా పనిచేసినంత నువ్వు పార్టీ మారితే పార్టీకి నష్టం జరుగుతుందేమో అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు నన్ను పిలిచి మాట్లాడి నన్ను కన్సోల్ చేయడం జరిగింది. మీరు అప్పుడు కొంచెం ఎమోషన్ అవ్వడం కూడా జరిగింది సార్, కొంచెం 100%. ఎందుకంటే రౌండ్ ద క్లాక్ పనిచేసి, రేయింబావులు ప్రజల కోసం పనిచేసి, నియోజకవర్గమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అని చెప్పేసి కేసీఆర్ గారు ఏలు చూపితే కొండబాకే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తే ఒబీడియన్స్కి, అంటే విధేయతకు ఫలితం ఇదేనా అనే బాధలో తప్పకుండా ప్రజాస్వామ్యం రక్షింపబడాలా, ఈ బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ చేయకూడదు అనే ఉద్దేశంతో మరి గన్పూర్ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం కాబట్టి అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర బోర్నా విలపించడం జరిగింది. అంటే వేలాది మంది టికెట్ రాదన్నప్పుడు వాళ్ళందరితో పాటు మరి ఇక తప్పదు, వాళ్ళందరూ ఏడుస్తుంటే నేను నవ్వుతూ ఉండలేను కాబట్టి నిజంగా ఏడ్చిన మాట కూడా వాస్తవం. అయితే ఆ క్రమంలో కేసీఆర్ గారు పిలిచి నీకు రైతు బంధు సమితి చైర్మన్ వెంటనే జీవో ఇచ్చేస్తాం అంటే ఇప్పుడే. సో తర్వాత రేపు మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తానికి అవకాశం ఉంది, లేదు కంటెస్ట్ చేస్తానంటే ఎంపీ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. సో 3 ఆప్షన్స్ నా ముందు పెట్టినప్పుడు వెంటనే అటు రైతు బంధు సమితి చైర్మన్ ఇచ్చి తర్వాత జంగంకు ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకోవాలి, గన్పూర్ని గెలిపేయాలని చెప్పేసి 2 నియోజకవర్గాల బాధ్యత నా మీద పెట్టడం జరిగింది. సో ఆ క్రమంలో మీకు అందరు కూడా తెలుసు, ఎమ్మెల్యే టికెట్ నాకు రాకున్నా కూడా నేనే అభ్యర్థిగా ఇటు జనగాంలో కావచ్చు, గన్పూర్లో చేయడం వల్లనే అవిభక్త వరంగల్ జిల్లాలో 2 గెలిచినాయి. 2 కూడా నేను ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేషన్ గన్పూర్, అదేవిధంగా నేను ఇన్ఛార్జిగా ఉన్న జనగాం. ఎందుకంటే సుపరిచితం ఈ 2 నియోజకవర్గాలు, నా క్యాడర్ అక్కడ సగం ఇక్కడ సగం ఉండి పనిచేయడం జరిగింది. ఆ రకంగా మరి విధేయుడిగా ఉన్న వాళ్లకు, లేదా పార్టీలో పనిచేసిన వాళ్లకు, ప్రజల్లో ఉన్న వాళ్లకు రిజల్ట్ కరెక్ట్ వస్తుంది. కేసీఆర్ గారి మాట కోసం కేసీఆర్ పంపిన అభ్యర్థిని గెలిపించాలి, వ్యక్తిని కాదు. కడియం శ్రేయర్ వ్యక్తిగా గెలవలే, ఆయన ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కేసీఆర్ గారు పంపించిన మనిషిగా ఆయనను మేము గెలిపించడం జరిగింది. ఆ రోజు టికెట్ రాలేదు, నిజంగానే చాలా గన్పూర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా బాధపడ్డారు.
సో అటు తర్వాత మళ్ళీ పార్టీ కూడా రాకపోవడం అదొక దెబ్బ పడ్డది. అవును. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు వచ్చినప్పుడు మళ్ళీ కష్టపడి కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, తర్వాత తెలంగాణ ఉద్యమకారులు, వాదులు, అభిమానులు అందరూ కలిసి కడియం శ్రీహరిని బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిపిస్తే ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం, తన బిడ్డకు ఎంపీ టికెట్ కావడం కోసం మరొక్కసారి, మొదటిసారే బ్లాక్మెయిల్ చేసినట్టే రెండోసారి బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ బిడ్డకు ఎంపీ టికెట్, తర్వాత పార్టీ ఫండ్ ఇచ్చినాక మలగబెట్టిపోవడం, పార్టీకి ద్రోహం చేసిపోయిండు. సో ఇప్పుడు మళ్ళీ త్వరలోనే దాని మీద కోర్టు సార్. ఇదే కడియం శ్రీహరి గారు 6 నెలల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుందన్న కడియం శ్రీహరి గారు పార్టీ మారడం అంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్తున్నారు. అలా సొంత ప్రయోజనాల కోసం అనుకోవచ్చా? అది నిజమే. ఆయన ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం. జనగాం జిల్లా పరిషత్ చైర్మన్ పగాల సంపత్ రెడ్డి గారు చనిపోతే ఆయన సంతాప సభ జనగాం జిల్లా కార్యాలయంలో జరిగే క్రమంలో సందర్భం కాకుండా కూడా 6 నెలల్లో ఇప్పుడు మేము 39 మంది గెలిచాం, 8 మంది బీజేపీ వాళ్ళు ఉన్నారు, 7 ఎంఐఎం వాళ్ళు ఉన్నారు. సో మాకు పెద్ద కష్టం కాదు. సో తప్పకుండా 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీని కూలగొడతాం, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని చెప్పేసి మాట్లాడిన కడియం శ్రీహరి అవకాశవాదంతో బిడ్డకు ఎంపీ టికెట్ కోసము మరి అక్కడికి ముందుగా బీఆర్ఎస్ పార్టీలో కూడా ఆయనకు టికెట్ ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ నుండి పార్టీ ఫండ్ తీసుకొని ఆ సాయంత్రం పూట కేసీఆర్తో కలిసి భోజనం చేసి మరుసటి రోజు వరకే పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నిజంగా ఇంత నమ్మక ద్రోహం ఉంటుందా అని చెప్పేసి ఇవాళ ఒక గణపురం నియోజకవర్గం కాదు, ఒక జనగాం జిల్లా, వరంగల్ జిల్లా కాదు, యావత్ తెలంగాణ మొత్తం కూడా నమ్మక ద్రోహి అని ముద్రేసుకొని ఈ వయసులో ఇది అవసరమా? 73-74 ఏళ్ళ వయసులో చరిత్రహీనుడే పరిస్థితి అయింది కదా. ఈ మధ్యకాలంలో ఒక ఆర్టికల్ వచ్చింది, షేమ్ ఆఫ్ హాల్ అని, హాల్ ఆఫ్ షేమ్ అని. అంటే మొత్తం 3 అందులో పేర్లు రావడం జరిగింది. అందులో నెంబర్ 1 కడియం శ్రీహరి, కె కేశవరావు గారు, పోచారపు శ్రీనివాస్ రెడ్డి గారు. వీళ్ళు 3 ఏజెస్ 70 దాటిన వాళ్ళు, అన్ని రకాల పదవులు అన్ని పార్టీలలో అనుభవించిన వాళ్ళు. సో వాళ్ళు 3 పోవడంతో ఇట్స్ ఏ హాల్ ఆఫ్ షేమ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ కూడా రావడం జరిగింది. అట్లా చరిత్రహీనుడు కడియం శ్రీహరి అయ్యారు. సార్ ఇంకోటి సార్, పార్టీ మారిన ఎమ్మెల్యే విషయంలో హైకోర్టు 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే మేము కేసును సుమోటగా తీసుకొని హైకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని చెప్పి అన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు సార్? అంటే ఏ కోర్టు అయినా కూడా మనము చట్టం తన పని చేసుకుంటూ పోతుంది, చట్టాన్ని మనం గౌరవించవలసిన బాధ్యత ఉంది. సో గతంలో అనేక మనకు ఉదాహరణకు అంటే ఎస్సీలను ఏబిసిడీగా వర్గీకరించే విషయంలో ముందుల హైకోర్టు అంటే 4 సంవత్సరాలు ఏబీసీలు అయినాక కూడా హైకోర్టు ఒక తీర్పిస్తే సుప్రీంకోర్టుకు పోయినాం. దాదాపు 20 సంవత్సరాల కేసు నడిచింది. మళ్ళీ 30 సంవత్సరాల ఎంఆర్పిఎస్ ఉద్యమంతో పాజిటివ్ రిజల్ట్ రాదు, ముందు నెగటివ్ వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే అట్లాగే 1985లో రాజీవ్ గాంధీ గారు ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ఎవరైనా ఒక పార్టీ